వెల్కమ్ టు లా లర్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊరట. వైకాపా ప్రభుత్వం పెట్టిన పరువు నష్టం కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారాహి యాత్ర సందర్భంగా ఏలూరులో వాలంటీర్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, పరువు నష్టం కింద శిక్షించాలంటూ వైకాపా ప్రభుత్వం గుంటూరు కోర్టులో దాఖలు చేసిన కేసులో తదుపరి చర్యలన్నిటినీ నిలిపివేసింది. ఫిర్యాదుదారు ఎంఎస్ సిరాజుద్దీన్‌కు నోటీసులు ఇచ్చింది. విచారణను 4 వారాలు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ఏలూరులో 2023 జూలై 9న వారాహి యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు 30,000 మంది యువతులు, మహిళలు అదృశ్యమయ్యారు. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం కొంతమంది అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్లడం, మహిళల అపహరణ దోహదపడుతుందన్నారు. ఈ వ్యాఖ్యలపై వైకాపా ప్రభుత్వం ఐపీసీ సెక్షన్ 499, 500 కింద గుంటూరు న్యాయస్థానంలో ప్రైవేట్ క్రిమినల్ కేసు దాఖలు చేయగా కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం కేసు విచారణ గుంటూరు 4వ అదనపు జిల్లా కోర్టులో సాగుతోంది. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైకోర్టులో తాజాగా పిటిషన్ వేశారు. మంగళవారం జరిగిన విచారణ పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా లేవన్నారు. రాజకీయ కక్షతో అప్పటి ప్రభుత్వం తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు. పిటిషనర్పై దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమన్నారు. గుంటూరు కోర్టులో విచారణను నిలుపుదల చేయాలని ఆయన కోరారు. నిబంధనలకు విరుద్ధంగా కేసులు. అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్పై దాఖలు చేసిన కేసు కేకే మిశ్రా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైకాపా ప్రభుత్వం హయాంలో పలువురిపై అనేక కేసులు నమోదు చేశారన్నారు. వాటన్నిటినీ ప్రస్తుత ప్రభుత్వం పునఃపరిశీలన చేసి నిర్ణయం తీసుకోబోతుందన్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు కోర్టులో పిటిషనర్పై కేసు విచారణను పరిమిత కాలం నిలుపుదల చేసినా అభ్యంతరం లేదన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి దిగువ కోర్టులో కేసు విచారణకు 4 వారాలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్లు ఎవరున్నా కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.